ఇప్పుడు మన ఏపీఎస్పీ జాబ్ అనేది ఇది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అండి. ఇది బెటాలియన్ వైజ్గా కట్ ఆఫ్ అంటూ ఏమి ఉండదు, స్టేట్ వైడ్ కట్ ఆఫ్. అలాగే చాలామందికి అపోహలు ఉంటుంది, మనకి ఏపీఎస్పీ జాబ్ వస్తే ఎలా పోస్టింగ్ ఇస్తానది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను, గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఎస్పీకి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 100 పోస్టులు అన్ని బెటాలియన్స్కి సంబంధించి సర్దాలని అనుకుంటున్నారు అనుకోండి. 100 పోస్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు రాసిన మెయిన్ ఎగ్జామ్లోన టాప్ 100 మార్క్స్ ఎవరికైతే వచ్చుంటాయో వాళ్ళని పక్కకు తీస్తాడు. పక్కకి తీసిన తర్వాత మీరు ఆల్రెడీ స్టేజ్ 2లోన మీ బెటాలియన్ ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ బెటాలియన్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ బెటాలియన్ అని చెప్పి మీరు ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్లో చూస్ చేసుకోంటారు కదా. అలాగా మీ టాప్ 100ని పక్కకు తీసాడు కదా. ఈ టాప్ 100లోన ఫస్ట్ వ్యక్తిని తీసుకున్నాడు అనుకోండి. ఈ ఫస్ట్ వ్యక్తి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చాడు, ఈ ప్రిఫరెన్స్కి ఈ మార్కులకి ఈ బెటాలియన్లో పోస్టింగ్ వస్తే ఆ బెటాలియన్లో ఇచ్చేస్తాడు. ఆ బెటాలియన్లో రాలేదనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చున్నాడో ఆ ఆప్షన్ చూసుకొని ఆ మార్కులకి అక్కడ వస్తే అక్కడ, లేకపోతే థర్డ్ ఆప్షన్కి ఎక్కడ వస్తే అక్కడ. మీరు ఇచ్చిన ఆప్షన్స్లోన ఏ ఆప్షన్స్లో మీకు మీ మార్కులకి రాలేదనుకోండి, మీ మార్కులకి ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళే ఆ బెటాలియన్లో పోస్టింగ్ ఇచ్చేస్తారు. మీకు దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఇచ్చిన ఆప్షన్స్లో రాకపోతే మీకు వచ్చిన మార్కుల్లో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ మార్కులకి సంబంధించి ఎక్కడైతే వస్తుందో ఆడ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. దాంట్లో ఇబ్బంది ఉండదు. అంతేగాని ఇది బెటాలియన్ వైజ్గా కట్ ఆఫ్ అంటూ ఏమి ఉండదు. ఇది స్టేట్ వైజ్ కట్ ఆఫ్. ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి సంబంధించి అంతమందిని పక్కకు తీస్తాడు. పక్కకు తీసి మీ మార్కులకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇస్తాడు. లేకపోతే మీ ప్రిఫరెన్స్కి బట్టి ఏదైతే వచ్చేస్తో ఆటోమేటిక్గా ఇస్తాడు. లేకపోతే వాళ్ళకి నచ్చిన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చేస్తారు. అలా చూసుకుంటే ఇప్పుడు ఎస్ఐకి చూసుకున్నాం అనుకోండి. ఎస్ఐకి ఇలాగా ఆప్షన్స్ అడిగేది అన్నట్టు ఏముండదు. ఇప్పుడు 50 పోస్టులు ఉన్నాయనుకోండి ఎస్ఐలకి, ఏపీఎస్పీవి. ఈ టాప్ 50 మందిని తీసేసుకొని డైరెక్ట్ ట్రైనింగ్ పంపించేస్తాడు అందరు ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు బెటాలియన్లో ఎక్కడైతే ఆఫీసర్ ఖాళీ ఉన్నాయో అక్కడ చూసుకొని మనల్ని ఆప్షన్స్ అడిగితే అడుగుతాడు. లేకపోతే వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్ డిసిషన్ తీసుకొని మన లోకల్ డిస్టిక్ అయ్యి చూసుకొని వాళ్ళకి ఎక్కడైతే ఇవ్వాలని అనుకుంటారో అక్కడే ఇస్తారు. మ్యాక్సిమము మన ఆప్షన్స్ అయితే అడుగుతారు. అడిగి మనకి ఎక్కడైతే ప్రిఫర్ చేస్తున్నారో అక్కడ చూసుకొని అక్కడ ఉంటే అక్కడ ఖాళీ ఉంటే అడే ఇస్తారు. లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి జిల్లాలోన బెటాలియన్లు ఉన్నాయి. పాతగా 8 ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 4 వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ 12 ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో ఉంటాయి. సో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ మీరు ఓన్ డిస్టిక్ ఏదైతే అదే ఇచ్చుంటారు కాబట్టి మ్యాక్సిమం మీ మార్కులు ఫస్ట్ ఆప్షన్లో మీ ఓన్ డిస్టిక్లో వస్తే ఇచ్చేస్తారు. లేకపోతే అదర్ బెటాలియన్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇచ్చేస్తాడు. సో అందువల్ల మీ ఇప్పుడు శ్రీకాకుళపోడు అక్కడ రాకపోతే మన కడప బెటాలియన్ ఉండడం, కడపలో ఉన్న వాళ్ళు 9th వెళ్ళిపోవడం, ఇలా నెల్లూరు వాళ్ళు మంగళగిరి రావడం, ఇలా షఫ్లింగ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మార్కులకి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్లో రాకపోవడం వల్ల వేరే బెటాలియన్లో వెళ్ళి అక్కడ పోస్టింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. అంతేగాని ఇది స్టేట్ వైడ్ కట్ ఆఫే తప్ప బెటాలియన్ వైజ్గా కట్ ఆఫ్ అంటూ ఏమీ ఉండదు. చాలామంది యూట్యూబ్లోన బెటాలియన్ వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి రాంగ్ వీడియోలు చేసి మిస్గైడెన్స్ చేస్తున్నారు. సో ఇది స్టేట్ వైడ్ కట్ ఆఫ్. మీ టాప్ మెరిట్ లిస్ట్లో మీ పేరుంటే మీకు మార్కులకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆటోమేటిక్ గాల్లో ఇస్తారు. మీకు ఎటువంటి డౌట్ ఉండదు. ఓకే, మీకు ఈ వీడియోతో అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏపీఎస్పీ పోస్టింగ్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవచ్చండి. బాయ్.